అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నతు అండ్ సన్స్ జ్యువెలర్స్ సో ఇవాల్టి వీడియోలో నేను మీకోసం అద్భుతమైన చక్కటి లైట్ వైట్ సమాయ్ ల్యాంప్స్ అయితే తీసుకొచ్చానండి దేవుని గదిలో ఆఫ్ కోర్స్ మనకి ల్యాంప్స్ అనేవి ఉండాలి అండ్ లైట్ వైట్ లో మనకి సిల్వర్ కలెక్షన్ లో చాలా తక్కువ దొరుకుతుంటాయి సో ఇవాల్టి వీడియోలో నేను మీకోసం అవి చూపించబోతున్నాను సో కలెక్షన్ లో మీకు కానీ ఏదన్నా ల్యాంప్ నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న 6309044447 అనే నెంబర్కి స్క్రీన్ షాట్ని వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు కానీ క్వాలిటీ చెక్ చేయాలి, ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకున్నారంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి నతు అండ్ సన్స్ జ్యువెలర్స్ అని టైప్ చేశారంటే అడ్రస్ వచ్చేస్తుంది. మీరు ఇన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. అలానే మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు కలెక్షన్ ఇప్పుడు చూసేద్దాం రండి. అండ్ సమాయ్ ల్యాంప్స్లో మనకి ఫస్ట్ పీస్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. మనకి మొత్తం దీపం అంతా కూడా యాంటిక్ పాలిష్లో రావడం జరిగింది. సో ఇన్ డీటెయిల్ చూద్దాం మనం. సో మనకి దీపం అంతా కూడా యాంటిక్ పీస్ డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి. సో పైనుండి చూద్దాం. మనం పైన చూసుకున్నట్లయితే మనకి కాస్టింగ్ పీకాక్ అనేది రావడం జరిగింది. అండ్ పీకాక్ అంతా కూడా చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. మనకి ఫెదర్స్ కానివ్వండి అండ్ టైల్ కానివ్వండి చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. అండ్ కింద మనం చూసుకున్నట్లయితే యాంటిక్ పాలిష్లో మనకి దీపం ఆయిల్ వేసే పీస్ కూడా చాలా డిజైనింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ మనం కింద చూసుకున్నట్లయితే మనకి యాంటిక్ పీస్లోని లీఫ్ డిజైన్ అనేది రావడం జరిగింది. అండ్ ఇంకా కింద చూసుకున్నట్లయితే మనకి సేమ్ అలానే లీఫ్ డిజైన్ అనేది యాంటిక్ పీస్లో రావడం జరిగింది. అండ్ దానికి కింద చూసుకున్నట్లయితే మనకి నక్షి డిజైన్ అనేది రావడం జరిగింది. సో ఫ్లవర్స్ వచ్చాయి, నక్షి డిజైన్ అంతా కూడా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చి అండ్ యాంటిక్ పీస్ డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దాని కింద మనం చూసుకున్నట్లయితే మనకి ఇలా లైన్స్ టైప్లో ఇచ్చారు. అండ్ లాస్ట్ మనకి హ్యాండిల్ చేయడానికి బేస్ ఏదైతే ఉందో బేస్ అంతా కూడా మనకి నక్షి డిజైన్ తో రావడం జరిగింది. అండ్ ఆ నక్షి డిజైన్ లోపల చూసుకున్నట్లయితే మనకి ఫ్లవర్స్ వచ్చాయి అండ్ లీవ్స్ కూడా రావడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ మనకి జనరల్ గా ఇంట్లో ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టెంపుల్ రూమ్స్ మనకి దేవుని గదిలో పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ లైట్ వెయిట్ గా కూడా ఉంది పీస్. అండ్ మనకి ఇవి ఇక్కడ నుండి డిస్మాండిల్ కూడా చేయొచ్చు. ఇక్కడ డిస్మాండిల్ చేయడానికి ఉంటుంది. మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ డిస్మాండిల్ చేయొచ్చు దీన్ని. ఈ సమాయ్ ల్యాంప్స్ కి మనం వెయిట్ చూసుకున్నట్లయితే రెండు కలిపి 1500 grams. సో సెకండ్ పీస్ ఆఫ్ సమాయ్ ల్యాంప్స్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. మనకి సేమ్ యాంటిక్ పాలిష్తోనే ఇచ్చారు. బట్ మనకి ఇవి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. మనం పెద్దవి హ్యాండిల్ చేయలేం అనుకున్నప్పుడు మనకి చిన్న చిన్న దేవుడి గదిలో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇన్ డీటెయిల్ చూద్దాము. సో ఈ పీస్ లో మనం టాప్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి కాస్టింగ్ పీకాక్ అనేది ఇచ్చారు. అండ్ పీకాక్ కూడా ఒక లీవ్ ని క్యారీ చేస్తున్నట్టుగా ఇచ్చారు. అండ్ టైల్ వచ్చేసి మనకి పీకాక్ టైల్ విచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ టైప్ లో రావడం జరిగింది. చాలా డీటెయిలింగ్ గా ఇచ్చారు. మనకి ఫెదర్స్ కూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ మనకి పాలిష్ ఏదైతే ఉందో యాంటిక్ పాలిష్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆ యాంటిక్ పాలిష్ అనేది ఒక యూనిక్ డిజైన్ యాడ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ దీపం చూసుకున్నట్లయితే మనకి ఇలా ఫ్లవర్ షేప్ లో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. కింద చూసుకున్నట్లయితే మనకి లీవ్ షేప్స్ వచ్చాయి. అండ్ లీవ్ షేప్ లోపల మనం చూసుకున్నట్లయితే అగైన్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చేసి ఆల్టర్నేట్ గా మనకి ఎంటీ పీసెస్ వచ్చాయి, ఎంటీ లీవ్స్ వచ్చాయి. అండ్ ఆల్టర్నేట్ లీవ్ లో వచ్చేసి మనకి మొత్తం పాలిష్ డిజైనింగ్, యాంటీ పాలిష్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఒక లీవ్ కి ఇంకొక లీవ్ కి మిడిల్ లో మనకి ఇంకొక లీవ్ అనేది కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే బేస్మెంట్ దగ్గర మనం చూసుకున్నట్లయితే కప్ డిజైన్ లా వచ్చి అక్కడ మనకి లోపలంతా కూడా నక్షి డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆ నక్షి డిజైనింగ్ కూడా మనకి లీవ్ షేప్స్ లో వచ్చాయి, కొమ్మకి బ్రాంచెస్ ఉన్నట్టుగా వచ్చాయి. సో ఇదంతా కూడా మనకి యాంటిక్ పాలిష్ తో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. సో ఈ పీస్ కి మనం వెయిట్ చూసుకున్నట్లయితే 700 grams ఉందండి. మనం చూస్తున్న సమాయ్ ల్యాంప్స్ లో థర్డ్ పీస్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. సో మనకి ముందు చూసుకున్న వాటితో కంపేర్ చేస్తే ఇది 3 parts లో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ దీనికి మనం డిస్మాండిల్ చేసి ఆ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని డౌన్ స్టెప్ లో కూడా పెట్టొచ్చు. ఇన్ డీటెయిల్ చూద్దాం ఇప్పుడు. అండ్ మనం ఈ పీస్లో టాప్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ కాస్టింగ్ పీకాక్ అనేది రావడం జరిగిందండి. అండ్ టైల్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఇచ్చారు. పీకాక్ సైడ్ తిరిగి ఉన్నట్టుగా డిజైనింగ్ ఇచ్చారు. అండ్ పీకాక్ ఒక లీవ్ ని క్యారీ చేస్తున్నట్టుగా ఇచ్చారు మనకి. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి ల్యాంప్ ఆయిల్ వేసేది ఆ పార్ట్ వచ్చేసి కూడా మనకి యూనిక్ గా డిజైన్ చేశారు. అండ్ యాంటిక్ పాలిష్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ల్యాంప్ చూసుకున్నట్లయితే మనకి 3 parts లో వచ్చింది. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి
మనకి లైన్స్ అండ్ సర్కిల్స్ డిజైనింగ్ వచ్చి యాంటిక్ పాలిష్ అనేది ఇచ్చారు. అండ్ సెకండ్ పార్ట్లో కూడా మనకి స్టెప్ బై స్టెప్ వచ్చినట్టుగా వచ్చింది. అండ్ దీనికి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ స్టెప్లో లీవ్ డిజైన్ వచ్చి యాంటిక్ పాలిష్ ఇచ్చారు. అండ్ సెకండ్ స్టెప్ చూసుకున్నట్లయితే మనకి నక్షి డిజైన్ వచ్చి, నక్షి డిజైన్ అంతా కూడా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చి మనకి యాంటిక్ పాలిష్ అనేది ఇవ్వడం జరిగింది. సో కింద కూడా మనకి సేమ్ అలానే పాలిష్ చేయడం జరిగింది. థర్డ్ పార్ట్లో చూసుకున్నట్లయితే మనకి లోటస్ ఫ్లవర్ రివర్స్ షేప్లో వచ్చినట్టు ఆర్ 2 లీవ్స్ కలిపి వచ్చినట్టుగా మనకి డిజైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ దానికి కూడా మనకి యాంటిక్ పాలిష్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని డిస్మాండిల్ చేయొచ్చు. ఈ 2 పార్ట్స్ని రిమూవ్ చేసి ఈ ఫస్ట్ పార్ట్ని మనం ఈ థర్డ్ పార్ట్కి అటాచ్ చేయొచ్చు. సో చాలా ఈజీగా మనం అంటే పెద్దగా యూస్ చేయాలన్నా యూస్ చేయొచ్చు అండ్ చిన్న సైజులో యూస్ చేయాలన్నా సరే యూస్ చేయొచ్చు. అండ్ బేస్మెంట్ చూసుకున్నట్లయితే బేస్మెంట్ అంతా కూడా మనకి నక్షి డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఒక ఫ్లవర్ ఉండి అటు ఇటు కూడా మనకి లీవ్స్ డిజైన్ రావడం జరిగింది. సో నక్షి డిజైన్ అనేది చాలా యూనిక్గా వచ్చింది. సో దీనికి మనం వెయిట్ చూసుకున్నట్లయితే 950 గ్రామ్స్ ఉంది. అండ్ నెక్స్ట్ సమై ల్యాంప్స్ చూసినట్లయితే మనకి యాంటిక్ వర్క్లో కొంచెం పెద్దగా రావడం అనేది జరిగిందండి. మనం ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే ఇది ఇంకా లైట్ వెయిట్ ఉంది అండ్ బిగ్ సైజ్లో రావడం జరిగింది. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్ చూద్దాం. సో మనకి టాప్ నుండి చూసుకున్నట్లయితే మనకి కాస్టింగ్ పీకాక్ అనేది రావడం జరిగిందండి. సో మనకి ఈ సమై ల్యాంప్స్లో పీకాక్స్ అనేవి చాలా డీటెయిలింగ్ డిజైన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ల్యాంప్ ఏదైతే ఉందో ఆయిల్ వేయడానికి అది కూడా చాలా బిగ్ సైజ్ లో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే సింగిల్ స్టాండ్ లాగా వచ్చింది. మనం ఇంతకు ముందు చూసినవన్నీ కూడా పార్ట్స్ గా వచ్చాయి కదా, ఇది సింగిల్ స్టాండ్ డిజైన్ అనేది రావడం జరిగింది. పిల్లర్ లాగా వచ్చి ఆ పిల్లర్ చుట్టూ కూడా మనకి నక్షి డిజైనింగ్ అనేది ఆల్టర్నేట్ గా రావడం జరిగింది. ఆ నక్షి డిజైనింగ్ కూడా మనకి కొమ్మల్లాగా వచ్చాయన్నమాట, లీఫ్ డిజైన్ అనేది రావడం జరిగింది. సో టోటల్ ఈ నక్షి డిజైన్ అంతా కూడా మనకి యాంటిక్ పాలిష్ అనేది రావడం జరిగింది. అండ్ కింద చూసుకున్నట్లయితే ఒక పట్టీ లాగా ఇచ్చారు ఇక్కడ చుట్టూ స్తంభానికి. అండ్ దాని కింద చూసుకున్నట్లయితే మనకి సేమ్ నక్షి డిజైన్ లాగా లీవ్స్ అనేది రావడం జరిగింది. అండ్ దీనికి పాలిషింగ్ అనేది కొంచెం లైట్ గా ఇచ్చారు. అండ్ మనకి మెయిన్ బేస్మెంట్ చూసుకున్నట్లయితే బేస్మెంట్ అంతా కూడా చాలా సింపుల్ గా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. అండ్ లైన్స్ వచ్చేసి మనకి యాంటిక్ పాలిష్ ఇచ్చారు. సో దీనికి మనం వెయిట్ చూసుకున్నట్లయితే 900 గ్రామ్స్ ఉందండి. అండ్ ఈ ఎపిసోడ్లో మనకి ఫైనల్ పీస్ ఆఫ్ ల్యాంప్స్ అనేది ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. సో చాలా లైట్ వెయిట్గా వచ్చాయి. ఇప్పుడు ఇన్ డీటెయిల్ చూద్దాము. సో స్టార్టింగ్ నుండి మనం టాప్లో చూసుకున్నట్లయితే పీకాక్ అనేది రావడం జరిగింది, కాస్టింగ్ పీకాక్ అనేది. అండ్ ఆ పీకాక్ కూడా మనకి ఒక పెడెస్టల్ మీద నిల్చున్నట్టుగా ఇవ్వడం జరిగింది. అండ్ ల్యాంప్ కూడా బిగ్ సైజ్లో వచ్చింది. ఆ ల్యాంప్కి చుట్టూ మనం చూసుకున్నట్లయితే యాంటిక్ పాలిషింగ్ అనేది రావడం జరిగింది, వీ షేప్ వచ్చి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పార్ట్ లో మనకి ఒక కుండ షేప్ ఇచ్చారు. కుండ షేప్ లోపల చూసుకున్నట్లయితే మనకి 2 స్టెప్స్ డిజైనింగ్ రావడం జరిగింది. ఫస్ట్ స్టెప్ లో చూసుకున్నట్లయితే రివర్స్ గా మనకి లీవ్స్ వచ్చాయి. అండ్ లీవ్స్ అన్ని కూడా మనకి యాంటిక్ పాలిష్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టెప్ లో చూసుకున్నట్లయితే మనకి అంతా కూడా నక్షి డిజైన్ ఇచ్చారు. సో నక్షి డిజైన్ కొంచెం ఎంబోజ్ అయినట్టుగా కనిపిస్తుంది. అండ్ లీవ్స్ అలానే ఫ్లవర్స్ అనేది వచ్చి మనకి యాంటిక్ వర్క్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కింద మనం బేస్ చూసుకున్నట్లయితే బేస్ అంతా కూడా మనకి నక్షి డిజైన్తో డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ లీవ్స్ వచ్చి యాంటిక్ వర్క్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్ మొత్తం బేస్ అంతా కూడా నక్షి డిజైన్ చాలా యూనిక్గా డిజైన్ చేశారు. ఫ్లవర్స్ వచ్చాయి, అలానే పీకాక్స్ వచ్చాయి, అలానే లీవ్స్ కూడా వచ్చాయి మనకి. అండ్ ఆ వర్క్ ఏదైతే ఉందో అది చాలా ఎంబోజింగ్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ పీస్కి మనం వెయిట్ చూసుకున్నట్లయితే 1200 గ్రామ్స్ ఉందండి. సో చూసారు కదా, ఇవాళ వీడియోలో మనం మంచి కలెక్షన్ ఆఫ్ సమై ల్యాంప్స్ అనేది చూసాము. అండ్ దేవుని గదిలో మనకి డెఫినెట్గా ల్యాంప్స్ అనేది కావాలి అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి మీకు కానీ ఏదైనా ల్యాంప్స్ నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న 6309044447 అనే నెంబర్కి మీకు నచ్చిన ఐటెం యొక్క స్క్రీన్ షాట్ వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు కానీ ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి నతు అండ్ సెన్స్ జ్యువెలర్స్ అని టైప్ చేశారంటే అడ్రస్ వచ్చేస్తుంది. మీరు ఇన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని మంచి కలెక్షన్ ఆఫ్ వీడియోస్ కోసం నతు అండ్ సెన్స్ జ్యువెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.